పచ్చని పూల మొక్కల మధ్య ప్రస్తుతం నేనైతే ఉన్నాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? అమరావతి రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సెస్ రోడ్. సీడ్ యాక్సెస్ రోడ్లో మెయిన్ ఉండవల్లి సెంటర్ నుంచి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా సీడ్ యాక్సెస్ అంతా కూడా మూడు వైపులా ఏదైతే ఉందో మూడు వైపుల రోడ్లు ఒక మూడు వైపుల రోడ్డుకి కుడిపక్క ఎడంపక్క రెండు వైపులు కూడా మనం చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ రోడ్డుకు వచ్చినటువంటి ఉండవల్లి దగ్గర నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటిన దగ్గర నుంచి తర్వాత నుంచి చూస్తే ఉండవల్లి స్టార్టింగ్ దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రూటు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రూటు సీడ్ యాక్సెస్ రోడ్ అంతా కూడా రెండు వైపులా కూడా అయితే కాటన్ మొక్కలతో పూలతో నిండి చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. రెండు సైడ్ల రోడ్డు ఏదైతే ఉందో ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు మూడు ప్రధాన రహదారులకు అయితే ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ రోడ్డు జనరల్గా వెళ్ళే వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటుంది. రెండో రోడ్డు వచ్చేసి ప్రధానంగా వీఐపీలు ఎవరైతే ఉన్నారో ఈ రూట్లోనే హైకోర్టుకి అయితే వెళ్తారు. సో హైకోర్టుకి వెళ్ళే దారి ఇది, సచివాలయంకి వెళ్ళే దారి. ఈ రూట్లో కూడా ఈ సెకండ్ బ్లాక్లో వీఐపీ వెళ్ళే జోన్ కూడా ఇటు పక్కన చూస్తే సర్వీస్ రోడ్ లాగా ఉంది. ఈ మూడు వైపులా కూడా దాదాపు కాటన్స్ మొక్కలతో రకరకాల పూల మొక్కలతో ఈ రహదారులన్నీ కూడా వెల్కమ్ పలుకుతూ ఉంటాయి. గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ యొక్క మొక్కల్ని ఈ యొక్క రోడ్లో ఉన్నటువంటి మొక్కలు కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. కానీ ఎక్కడ చూసినా సరే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆయన అధికారం చేపడితే మాత్రం రోడ్లు చాలా అందంగా వేస్తారు, రోడ్లు బాగు చేస్తారనేది ఏదైతే ఒక నానుడు ఉందో దానిలో భాగంగా చుట్టుపక్కల అయితే మొక్కలకు సంబంధించినటువంటి ఏదైతే ఎక్కువ కూడా కాటన్ మొక్కలు అయితే పెంపకం వాటికి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఉందో వాటిని పెంచడంలో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దానిలో భాగంగా చూసుకోవచ్చు మనం వివిధ రకాలైనటువంటి మొక్కలను తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దేశవాళీ మొక్కలను తీసుకొచ్చి రావడం జరిగింది. కడియం నుంచి కూడా ప్రత్యేకించి వివిధ రకాలైన మొక్కలను తీసుకొచ్చి ఇలా రోడ్డుకి ఇరువైపులా వివిధ రకాలైనటువంటి పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అయితే కనబడుతూ ఉంటుంది. ఉదయాన్ని కూడా ఈ సర్వీస్ రోడ్లో పక్క రోడ్లో కూడా చూస్తే చాలామంది పాదచారకులు వాకింగ్ అయితే చేస్తూ ఉంటారు. దాదాపు ఉండవల్లి దగ్గర నుంచి చూస్తే ఇదే సీడ్ యాక్సెస్ రోడ్డు లాస్ట్ ఎండింగ్ వరకు తుళ్ళూరు స్టార్టింగ్ వరకు కూడా రాయపూడి వరకు కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు రెండు వైపులా ప్రధాన రహదారి ఏదో మూడు రోడ్లు ఉన్నాయో ఈ మూడు రోడ్లు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా ఈ యొక్క చక్కని పూల మొక్కలతో పచ్చని పూల మొక్కలతో స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈ రాజధాని ఈ రకంగా ఎవరైనా రాజధానికి వచ్చినప్పుడు చూసే ప్రశాంతంగా ఈ యొక్క రహదారిలో వస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా అందంగా అయితే ఉంటుంది. రాజధాని సుస్వాగతం పలికేందుకు కూడా ఈ యొక్క గార్డెన్ చాలా అందంగా అయితే ఉంటుంది. ఏదైతే ఉందో ఈ రాబోయే రోజుల్లో మరింత ఈ రాజధాని ప్రాంతంలో డెవలప్ అయ్యే కొద్దీ రాజధాని నిర్మాణంతో పాటు రహదారులు ఏదైతే డెవలప్ చేస్తారో రహదారుల చుట్టూ కూడా ఈ మొక్కల గార్డెన్తో స్వాగతం పలుకుతూ రెండు వైపులా కూడా పచ్చని మొక్కలతో కళకళలాడుతూ రాజధాని పచ్చగా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేపట్టింది. దీనికి సంబంధించి సిఆర్డీఏ కూడా నిత్యం ప్రతిరోజు కూడా మొక్కలని చూసుకోవడం కానీ మొక్కలకు సంబంధించి ఏదైతే ఉందో వీటిని పరిరక్షించేందుకు కూడా ఒక బడ్జెట్ కేటాయించి సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ రోడ్డుకి ఇరువైపు ఉన్నటువంటి మొక్కల్ని మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉంటారు. రాజధానికి వచ్చే ఇరువైపులా ఎటు నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ రోడ్డు కూడా వచ్చే ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా అయితే కనబడుతుంది.